దత్తత తెచ్చుకున్న వాళ్ళే పిల్లల్ని పీడిస్తున్నటువంటి ఈ రోజుల్లో, సొంత కొడుకుని సొంత కూతుర్ని కూడా బాధ పెడుతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ రోజుల్లో, అన్నగారికి పుట్టినటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చి సొంత కొడుకులుగా తీర్చిదిద్ది ఇంత వాళ్ళని చేసినటువంటి ఆయన మంచివాడా? కొడుకుల్ని అర్ధరాత్రి పూట ఇంట్లో వదిలేసి వేరే వాళ్ళతో వివాహం చేసుకోవడానికి సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయిన ఆవిడ మంచిదా? ఇది ఒక్కసారి ఆలోచించండి. పూర్తిగా నిజం తెలుసుకోకుండా, నిజంగా చెప్పాలంటే నిజం తెలిసేంత వరకు నేను కూడా ఏం మాట్లాడు, అయ్యో అనుకున్నాను తప్పితే ఆయన గురించి నిజం తెలిసేంత వరకు కూడా నాకు తెలియదు, నేనేం మాట్లాడలేదు. దేనికి సపోర్టే చేయాలి అనుకుంటే సపోర్ట్ చేయొచ్చు, సపోర్ట్ చేయడం కాదు, నిజం తెలియాలి జనాలకి. ముఖ్యంగా తెలిస్తేనే కదా. ఎంతసేపు ఊహాగానాలు. నిన్న ఒకళ్ళు అడిగారు నన్ను, ఆయన కోర్టు వ్యవహారాలు వీటికి వెళ్తున్నారు, మరి కరెక్టా అంటే, శ్రీకృష్ణుడు అంతల వాడే శిశుపాలుడు 100 తప్పుల వరకు వేచి చూశాడు. 100 తప్పుల తర్వాత తలనారికేసాడా లేదా? మరి శ్రీకృష్ణుడంత ఓర్పు కూడా ఈ రోజులో కలియుగంలో లేదు. ఒక మాట చెప్పంటే రాముడి కంటే ఎక్కువ సహనం ఉంది ఆయన, కాబట్టి ఇంతకాలం వేచి చూశాడు ఆవిడ చేసిన పనులు. 24 ఏళ్ళు. అవునా? సొంత కొడుకులు కేసు పెట్టించారు, సొంత కొడుకులతో ఆయన వైపు మలుచుకున్నారు. అంటే మలుచుకోవడానికి ఏమన్నా రాయా, లేకపోతే చెక్క విగ్రహం చేసుకోవడానికి? నువ్వు చేసినటువంటి నీచపు పనుల వల్ల నీ కొడుకులు, ఎంత కన్న తల్లి నీచురాలైనా సరే కొడుకులు తప్పనిసరిగా తల్లి అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఎక్కడో ఏదో ఒక మూల ఉంటుంది. అలాంటి సున్నితమైన, అంటే అలాంటి చిన్న ప్రేమ కూడా నీ మీద లేకుండా ఉంది అంటే మనం చేసిన పని ఎలాంటిది అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ 20 ఏళ్లలో ఎప్పుడు కూడా వాళ్ళ కుమారులు, గరికపాటి గారి కుమారులు ఆవిడ దగ్గర ఉండలేదు, ఆవిడని కలవలేదట. కలవలేదు, మరి లేదు. మరి ఎందుకు? పోనీ నిజమే, ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు పెట్టించారు అనుకుందాం. మరి చిన్నప్పటి నుంచి వాళ్ళకి తల్లి ప్రేమ అనేటువంటిది వాళ్ళకి అవసరం ఉంటుందిగా. దాదాపు ఒక 6-7 ఏళ్ళు వచ్చినప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది ఇంట్లో. అవునా? 6-7 ఏళ్ళకి తల్లిదండ్రులను గుర్తుపడతారుగా. మా నాన్నగారు నాకు 7 ఇయర్స్ అప్పుడు చనిపోయారు, నాకు 7 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయారు. ఇప్పుడే కళ్ళు మూసుకుంటే మా నాన్నగారు రూపం కనపడుతుంటుంది, మా నాన్నగారు మాట్లాడే విధానం కనపడుతుంటుంది, వినపడుతుంటుంది నాకు. అలాంటిది 6-7 ఏళ్ళకి ఊహ వస్తుంది, నా తల్లి ఈవిడ. ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఈవిడ తల్లి అంటే వింటారు? అప్పుడు వినరు కదా. అలాంటి వయసులో మరి తండ్రితో గొడవ పడలేదుగా వాళ్ళేమి. అంటే మీరు చేసిన పనికేగా, మీరు చేసిందేమో నిషిప్ పని. అసలు చిన్న లాజిక్ చెప్తానమ్మా. ఆయన రెండో వివాహం ఎప్పుడు చేసుకున్నారు? గరికపాటి వారు కొన్ని ఏళ్ల తర్వాత చేసుకున్నారు, అవునా? మరి ఈ లోపల మీకు ఎట్లా పెళ్ళి అయిపోయింది? దీంట్లో ఒక కోణం కొంతమంది చెప్తున్నది ఏంటంటే, గురుగారు విడాకులు తీసుకున్నాను తరువాత, ముందు కాదు. ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత విడాకులు తీసుకున్నారు. గరికపాటి వారు రెండో వివాహం చేసుకున్నారు. ధర్మబద్ధంగానే ఉన్నాడు. ఓ మాట చెప్పాలంటే ఆవిడ ఏదో కథ చెప్పారు, రాముడి భార్య లక్ష్మణుడి దగ్గర ఉందా అంటే, నిజంగా ఓ మాట చెప్పానంటే రాముడు ఆయనే, అసలైన రామతత్వం ఆయన దగ్గరే ఉంది. కాబట్టే నీ పిల్లల్ని ఆయన సొంత పిల్లలుగా చూసుకొని రెండో వివాహం చేసుకున్న తర్వాత కూడా సంతానం కలిగితే వీళ్ళ మీద వాత్సల్యం ఎక్కడ దొక్కుతుందో అని చెప్పి మళ్ళీ సంతానాన్ని కూడా కనకుండా ఈ పిల్లల్ని సొంత పిల్లలాగా చూసుకున్నాడుగా. ఆ భార్య, రెండో భార్యను కూడా ఒప్పించారుగా ఈయన, మనకు సంతానం వద్దు, వీళ్ళే సంతానం చాలు అని. ఇప్పుడు ఆవిడని గొప్పగా చెప్పాలేమో గురువు గారు, ఎందుకంటే ప్రతి స్త్రీ మాతృత్వాన్ని కోరుకుంటుంది కదా. ఎంత గొప్ప వ్యక్తి భర్త అయినా కూడా మాతృత్వం స్థానం ఎవరు భర్తీ చేయలేరు, ఆవిడ వదులుకున్నారు. అలాంటిది ఆవిడ గురించి మళ్ళీ మంచిగా చెబుతున్నారు ఈమె. ఆవిడ చాలా మంచి ఆవిడ మంచి ఆవిడ అవ్వడానికి కారకులు ఎవరు, మూడు స్తంభం ఎవరు? ఈయన చెప్పాలి కదా. లేదు, వీళ్ళని తీసుకెళ్ళి పక్కన పడేద్దాం, మనం ఒక సంతానం కందాం, మన సంతానం మనకుంటుంది, వీళ్ళు ఎంతైనా అన్న కొడుకులు కదా, నా కొడుకులు కాదు కదా అని ఒక్క మాట పెళ్ళైన కొత్తలో ఈయన చెప్తే ఆవిడ మారదా? మరి అంత అంటే ఆవిడకు కూడా మైండ్లో ఇంజెక్ట్ చేసి వీళ్ళే మన పిల్లలు, వీళ్ళనే మనం ప్రేమగా చూసుకుందామని చెప్పి ఎంత మంచిగా చెబితే ఆవిడ విని ఉంటారు. ఆవిడ మంచిది విన్నారు, కాదని చెప్పండి. ఈయన కూడా ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్ ఒపీనియన్తో చెప్పుంటారు ఆ మాట కదా. నీవు కన్న పిల్లల్ని ఇంట్లో తాళం వేసేసి నువ్వు అర్ధరాత్రి పూట సంగీత కచేరీకి వెళ్ళిపోయి అటు నుంచి అటు వెళ్ళిపోయిన దానివి, అలాంటి పిల్లల్ని ఈయన దగ్గర చేర్చుకొని ప్రేమగా సొంత కొడుకుల కంటే ఎక్కువగా పెంచి విద్యాబుద్ధులు నేర్పించి, వాటి రోజున వాళ్ళ ప్రవచనాలు వింటున్నాం చక్కగా, అవునా? గురజాడ గారు, శ్రీశ్రీ గారికి వాళ్ళని అంత విద్యావంతులను చేసి సంఘంలో గౌరవంగా నిలబెడితే, నిజంగా ఓ మాట చెప్పాలంటే ఇంతవరకు ఎవరికైనా తెలుసా గరికపాటి గారికి రెండో వివాహం అయింది, ఈవిడ ఇట్లా ఉంటుంది, ఈవిడి పిల్లలే, వీళ్ళ అన్నగారి పిల్లలే వీళ్ళు, ఈయన పిల్లలు కాదు అన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఆవిడ వీడియోలు చేసేవారికి ఎవరికి తెలియదు కదా. మరి నిజంగా నీ కొడుకుల జీవితాన్ని నువ్వే రోడ్డు మీద వేసావు, అవునా? నిజంగా ఓ మాట చెప్పానంటే బంతి అంటారు చూడండి,
మన గరిపాటికి వారి పరిస్థితి ఇప్పుడు అదే. బంతిని ఎంత కిందకు తొక్కితే అంత పైకి లేస్తుందంటారు కదా. ఆయన ఏదో బురద జల్లుదామని చెప్పి ప్రయత్నం చేసి బయటకు వచ్చారు. ఆయన ఔన్నత్యం ఇంకా బయటకు వచ్చింది. అంటే వాస్తవ కథ తెలిస్తే ఖచ్చితంగా ఆయనకే గొప్ప కదా. ఇలా బ్రతకడం సాధ్యం కాదు కదా. అంత గొప్ప వ్యక్తిని బురద జలాలను చూసావు, చివరికి ఆ బురదంతా కూడా అందరు కలిసి నీ మోహన జల్లించుకునే పరిస్థితికి వచ్చేసి